లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం నిన్ను తీయట్లేదులే, నిన్ను మైనస్ అసలే రాయలసీమ వచ్చి నా మీద బాంబులు అయితే మళ్ళీ నేను. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సౌజన్య ఎస్వైపీ లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా ఎప్పుడు బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వినాయక చవితి సెలబ్రేషన్స్ సిఎస్ఎఫ్ యూనిట్లో ఘనంగా సెలబ్రేషన్స్ చేస్తున్నామండి. అది మన తెలుగు వాళ్ళందరం కలిసి. ఇక్కడ మేము ప్రజెంట్ వచ్చేసి కేరళలో ఉన్నాం. కేరళ బీపీసీఎల్ క్వార్టర్స్లో ఉన్నామండి. ఇక్కడ కేరళలో వినాయక చవితి సెలబ్రేషన్స్ చేయరనుకుంటా, అసలు ఎక్కడ చూసినా అయితే లేదు. అదే మన స్టేట్లో అయితే తెలంగాణ, ఆంధ్రాలో అయితే మాత్రం వినాయక చవితి సెలబ్రేషన్స్ మాత్రం వీధిగా ఫుల్ రష్గా కూడా ఉంటుంది ఈ టైంలో. అలాగే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకొన్ని మంచి వీడియోస్ తీయగలుగుతాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ నాకు. మీరు కొంచెం మీ ఫ్యామిలీ నెంబర్ లెక్క నాకు కూడా కొంచెం రిసీవ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నేను ఏదైనా వీడియోస్ చేయాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఫ్లవర్స్ అన్నిటి నుంచి అక్కడ షాపులతో అంటే దండలు కొనుక్కోకుండా మేమే స్వయంగా ఒక 4 మెంబర్స్ సిస్టర్స్ అందరం కలిసి ఇలా ఫ్లవర్స్ అన్నీ స్వామికి మాల ఇలా చేసామండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది నైట్ స్టార్ట్ చేస్తే ఎంత నైట్ అయిందంటే చూడండి, మీరే లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బెల్ ఎక్కడికి ഒന്നുമില്ല ബാബു വീഡിയോ മട്ടു అంటే ఖాళీ ఉన్నా అని ఫీల్ అయ్యేది. అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ ஆனா ఫుల్ టైం వీడియోస్ எல்லாம் பண்ண மாட்டேன். எனக்கு ఎందు பிடிக்கும் அது ఏమన్నా చేసుకో, మళ్ళీ అక్కడ ప్రిపేర్ చేసిచ్చుకో, లైట్ అయ్యి కరెక్ట్ పూలు అన్నీ రెడీ చేసుకో. చాలా నైట్ అయితే 2 అయిపోయింది అనమాట. కానీ ఇంకా ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయి. 40 kgs అంటే ఎంత చేసినా కానీ అసలు చూడాలి ఎంతవరకు అవుతాయో. ఇవన్నీ దేవుడి కోసమే అల్లామన్నమాట. ఇన్ని ఫ్లవర్స్ అయితే ఇన్ని డిజైన్స్ లెక్క అల్లామండి మాకు వచ్చినట్టు. కానీ ఎలా ఉందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ అయిపోయేసరికి మార్నింగ్ అయితే అయిపోయింది. నేనైతే అసలు పడుకోలేదు, అలాగే స్నానం చేశాను. ఇది మీషోలో తీసుకున్నానండి సారీ. ఎలా ఉందో కామెంట్స్ చేయండి. మీషోలో మాత్రం చాలా మంచి ఆఫర్స్ పెట్టారండి. ఇది 380 రూపీసే, కానీ చాలా బాగా ఇచ్చారు. ఇప్పుడు ప్రోడక్ట్ మాత్రం మీషోలో చాలా బాగా వస్తున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే మీకు కూడా ఎలా ఉందో కామెంట్స్ చేయండి. ఇది బయట వినాయకుడిని పెడుతున్నామని చెప్పాం కదా మా యూనిట్లో, అలా కాకుండా కొంచెం మా ఇంట్లో కూడా చిన్న బుజ్జి గణపయ్యని పెట్టామండి. ఆ పూజ చూసేసి బయటికి దేవుణ్ణి చూసేద్దాం, ఓకేనా? పెద్దవాళ్ళు అంటారు కదండి, ఏదైనా కానీ ముందు మన ఇంట్లో శుభకార్యం జరుపుకున్నాకే బయటికి వెళ్ళాలనేసి మా ఇంట్లో ఈ బుజ్జి గణపయ్యకి పూజ అయిపోయాక బయట ఉన్న వినాయకుడిని కూడా పూజ చేసేద్దాము. వచ్చేయండి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఆ దేవుడు ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎప్పుడు అలాగే మీరు కూడా సిరి సంపదలతోటి హ్యాపీగా మంచిగా ఉండాలనేసి. మేము అలాగే మా పక్కన అన్నయ్య అనమాట, అన్నయ్య వదిన ఫస్ట్ నుంచే మాకు ఒక అన్నయ్య వదిన లెక్క మాతోటి ఫ్యామిలీతో చాలా బాగా ఉంటారు. వాళ్ళని కూడా మా పూజలో మేమందరం కలిసి చేసాము. ఆ దేవుడు ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి. ఓం వినాయకాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గౌరీపుత్రాయ నమః, ఓం గణేశ్వరాయ
శ్రీనివాసాయ నమః ఓం స్కందాగ్రజాయ నమః ఓం అవ్యయాయ నమః ఓం భూషాయ నమః ఓం దక్షాయ నమః ఓం అధ్యక్షాయ నమః ఓం ద్విజప్రియాయ నమః ఓం అగ్నిగర్భచ్ఛిదే నమః ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః ఓం వాణీప్రదాయ నమః ఓం అవ్యయాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం శర్వతనయాయ నమః ఓం శర్వరీప్రియాయ నమః ఓం సర్వాత్మకాయ నమః ఓం సృష్టికర్త్రే నమః ఓం దేవానేకార్చితాయ నమః ఓం శివాయ నమః ఓం శుద్ధాయ నమః ఓం బుద్ధిప్రదాయ నమః ఓం శాంతాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం గజాననాయ నమః ఓం ద్వైపాతురాయ నమః ఓం మునిస్తుత్యాయ నమః ఓం భక్త మన ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే మా యూనిట్లోని విగ్రహాన్ని కూడా చూసేద్దాం పదండి. ఇప్పుడు తగ్గించిందండి ఉన్నాయా సంఖ్యలో నిజంగా వీడియో తీస్తుంది. నిన్ను తీయట్లేదులే, నిన్ను మైనస్. అసలే రాయలసీమ వచ్చి నా మీద బాంబులు అయితే మళ్ళీ నేను